स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, విష్ణుమూర్తి దశావతారాలలో రామకృష్ణ అవతారాల గురించి విశేషంగా చెప్పబడి ఉంటాయి. మిగతా అవతారాలన్నీ కూడా చాలా సూక్ష్మంగా చెప్పబడి ఉంటాయి. ఎందువల్ల? పరమాత్మ జీవుల్ని ఉద్ధరించడానికి వైకుంఠవాసి అయినటువంటి నారాయణమూర్తి భూమి మీద అవతరించారు అనేటువంటి విషయం మనకు దశావతారాల్లో లేదా ఏకవింశతి అవతారాల్లో మనకు విశేషంగా చెప్పబడ్డాయి. ఇన్ని అవతారాలు చెప్పినప్పటికి కూడా అవతారాలని ఒక 3-4 పద్ధతులుగా విభజించారు. పూర్ణావతారము, పరిపూర్ణావతారము, ఆవేశావతారము, ప్రకటావతారము, అర్చావతారం అని. ఇట్లా అవతారాల్లో రకరకాల భేదాలు ఉండడం వల్ల ప్రధానంగా దశావతారాల్లో పూర్ణ, పరిపూర్ణ అవతారాలు అనేవి 2 ఉండడం వల్ల పూర్ణావతారంగా రామచంద్రమూర్తి, పరిపూర్ణావతారంగా కృష్ణ పరమాత్మ చెప్పబడింది. అంటే వైకుంఠం నుంచి నారాయణమూర్తి భూమి మీద అవతరించే సందర్భంలో తనలో ఉండేటువంటి చైతన్యాన్ని ధర్మదేవత దగ్గర ఉంచి కొంత శక్తిని మాత్రమే భూమి తేవడం అనేది కొన్ని అవతారాల సందర్భం. ఏది మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికిరేవచ అని 10 అవతారాలు చెప్పారు కదా. ఇందులో రామావతారం అప్పుడు పరమాత్మ వైకుంఠం నుంచి దాదాపుగా ఎక్కువ శక్తినంతా కూడా తన యొక్క పూర్ణమైనటువంటి శక్తిని భూమి మీదకి తెచ్చి అవతరించారు. దశరథ మహారాజు కుమారుడుగా కనుక ఆయన్ని పూర్ణావతారము అన్నారు. అంటే విష్ణుమూర్తి యొక్క పూర్ణమైనటువంటి చైతన్యం వచ్చింది అని. వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి భూమి మీద 11,000 సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భం మనకి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారం. చాలా విశాలమైనటువంటి కాలం. 11,000 సంవత్సరాలు అంటే తక్కువేం కాదు. అట్లా ధర్మాన్ని స్వయంగా తాను ఆచరించి ధర్మం ఎట్లా ఉంటుంది, ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి అని ఒక మానవ రూపంలో వచ్చి మర్యాదా పురుషోత్తముడుగా వచ్చి కష్ట సమయంలో, ఇష్ట సమయంలో, నష్ట సమయంలో, ఆనంద సమయంలో మనిషి ఎట్లా ప్రవర్తించాలని మానవులందరికీ కూడా ప్రవర్తనా నియమావళి తయారు చేసిన అవతారం కనుక దాన్ని రామావతారాన్ని పూర్ణావతారము అన్నారు. అంటే మానవుడు పరిపూర్ణుడు కావడానికి ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ధర్మం తప్పకుండా ఉండాలి, ధర్మము సత్యాన్ని ఎట్లా ఆచరించాలని చెప్పడానికి వచ్చిన ఏకైక అవతారం రామావతారం. అట్లా మర్యాదా పురుషోత్తముడుగా భూమి మీద వచ్చినటువంటి రామచంద్రమూర్తి అవతారాన్ని చెప్పారు కనుకనే చాలా విశేషంగా దాన్ని 24,000 శ్లోకాలలో ఒకే ఒక గ్రంథం. దాదాపు చెప్పాలంటే ఒక గ్రంథం, ఒక అవతారం కోసం వచ్చింది ఒక రామావతారమే. అంటే 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా వాల్మీకి మహర్షి రచించాడంటే ఒక మహాకావ్యం నిండా ఒకే ఒక అవతారం నిండి ఉండడం అనేది రామావతారంగా మనకు చెప్పారు. అందుకనే దాన్ని పూర్ణావతారము అన్నారు. పూర్ణమైనటువంటి మానవ లక్షణాలని, పూర్ణమైనటువంటి ధర్మ నిర్వహణ విషయానికి సంబంధించి వైయక్తికంగా ధర్మాన్ని ఎట్లా ఉపాసించాలి, వైయక్తికంగా ధర్మాన్ని ఎట్లా నిర్వహించాలి, ధర్మాన్ని ఎట్లా నిరూపించాలి చెప్పడానికి వచ్చిన అవతారమే కనుక దాన్ని పూర్ణావతారం అన్నారు. కనుక అనేక గ్రంథాలలో, ఒక రామాయణమే కాకుండా అనేక గ్రంథాల్లో రామకథని విశేషంగా చెప్పినటువంటి కారణం ఇది. ఇక 2వ అవతారం నేను అన్నట్టుగా కృష్ణావతారం. ఇది కూడా చాలా విశేషమైన అవతారమే. 2 మహాగ్రంథాలలో మనకి ఒక పురాణము, ఒక మహాగ్రంథము, ఇతర పురాణాల్లో కూడా చెప్పబడినటువంటి కృష్ణ కథ చెప్పబడింది. ఈ కృష్ణ కథకి విశేషం ఏంటంటే పరిపూర్ణ అవతారం అన్నారు. రామావతారం పూర్ణావతారం అయితే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం అన్నారు. ఈ పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే వైకుంఠం నుంచి యథార్థంగా పూర్ణమైనటువంటి కళలతో భూమి మీదకి వచ్చారు. అంటే మధ్యలో ఎక్కడ ధర్మం కానీ, సత్యం కానీ, ఇతర విషయాలు కానీ వదిలిపెట్టకుండా వైకుంఠానికి తాళం వేసి భూమి మీదకి వచ్చిన అవతారం పరిపూర్ణ అవతారం. ఇంకా వైకుంఠంలో కృష్ణ పరమాత్మ భూమి ఉన్ననాళ్ళు వైకుంఠంలో ఏమీ లేదు. వైకుంఠం ఏమీ లేదు, ఖాళీగా ఉంది వైకుంఠం. అంటే పరిపూర్ణమైనటువంటి అంశతో పూర్ణ కళలతో కృష్ణ పరమాత్మ భూమి మీదకి అవతరించారు. కృష్ణ పరమాత్మ భూమి మీద 125 సంవత్సరాలు, 125 సంవత్సరాలు భూమి మీద ఉన్నట్టుగా ఉంది. ఆయనే పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి స్వరూపంగా చెప్పబడింది. కృష్ణావతార సమయంలో ఇంకో దేవుడు లేడు, ఒకే ఒక దేవుడు. నేనే, నన్నే నమ్ముకో, నేను చెప్పిందే చెయ్యి అని చెప్పినటువంటి ఒక శాసనాత్మకమైనటువంటి ధర్మ ప్రబోధకమైనటువంటి రూపం. రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటంటే రాముడు తానే ధర్మస్వరూపం అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమనంటే నేను ధర్మ ప్రచారకుణ్ణి అన్నాడు, ధర్మ ప్రబోధకుణ్ణి అన్నాడు. నేను చేసినట్టు చేయమన్నాడు రామచంద్రమూర్తి, నేను చెప్పినట్టు చేయమన్నాడు కృష్ణ పరమాత్మ.
కనుక రామావతారాన్ని పూర్ణావతారం అని, కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అన్నారు. కనుక ఈ భూమి మీద ధర్మాన్ని ఆచరించి చూపించడానికి రాముడు వస్తే ఈ ధర్మం ఎట్లా ఉంటుంది, ధర్మం ఎట్లా నిర్వహించాలని ధర్మరాజు ద్వారా ధర్మాన్ని నిరూపించిన అవతారం కృష్ణావతారం. కనుక కృష్ణ పరమాత్మ బాల్య లీలల నుంచి అవతార సమాప్తి వరకు విశేషంగా భాగవతం, విష్ణు పురాణం, ఇతర పురాణాల్లో కృష్ణ పరమాత్మ, దేవి భాగవతంలో కూడా సగభాగం కృష్ణుడి గురించే ఉంటుంది. కనుక పరిపూర్ణమైనటువంటి చైతన్యం అంతా చెప్పేటువంటి కనుక కృష్ణావతారము పరిపూర్ణ అవతార రూపకంగా చెప్పబడింది. కనుక భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని మూడింటినీ కలిపి చెప్పినటువంటి అవతారం కృష్ణావతారం. కేవలము ధర్మాన్ని ప్రబోధించినటువంటి అవతారం రామావతారం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం మూడు కూడా ఉపదేశించి మానవుడు తరించాలంటే ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అని చెప్పడానికి, ఎట్లా ధర్మ నిర్వహణ చేయాలి, ఎట్లా భక్తి కలిగి ఉండాలి, ఎట్లా భక్తికి మార్గం ఎట్లా వేసుకోవాలి చెప్పినటువంటి అవతారం కృష్ణ పరమాత్మ. కనుక ఈ రామకృష్ణ అవతారాలే విశేషంగా మనకి ఎక్కువగా వర్ణించి చెప్పినట్టుగా మనకి కథల్లో, పురాణాల్లో కనబడుతుంది. గురుగారు, భాగవత పురాణానికి నృసింహస్వామి ఆత్మస్వరూపుడని అంటారు, ఎందుకని? భాగవతంలో భక్తుల యొక్క కథని చెబుతూ వచ్చారు. మొత్తం భాగవతం అంటే కేవలం భగవంతుడి యొక్క కథ అని మనం అనుకుంటాం, కానీ భాగవతుల యొక్క కథే భగవంతుడి కథ. ఒక చిన్న చమత్కారం ఏంటంటే, మామూలుగా భాగవతం అంటే కృష్ణ కథ అని లోకంలో ప్రసిద్ధం ఉంది కదా, కానీ భాగవతంలో కృష్ణుడు ఎక్కడొస్తాడు? దశమ స్కంధంలో వస్తాడు. 12 స్కంధాల భాగవత గ్రంథంలో కృష్ణ పరమాత్మ కథ వచ్చేది 10వ స్కంధంలో. ఇంతవరకు కూడా భక్తుల కథలోనే వస్తూ ఉంటాయి. మొట్టమొదట ధ్రువుడి కథను చూస్తాం మనం, ఆ తర్వాత ప్రహ్లాదుడి కథ చూస్తాం. 5 సంవత్సరాల భక్తుడి యొక్క కథని మనం చూస్తూ ఉంటాం. ఈ మొత్తం భాగవతంలో ఆత్మేశ్వరుడిగా ఉండేటువంటి పరబ్రహ్మని ఆత్మస్వరూపుడిగా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కారం పొందడానికి చేసేటువంటి ఆరాధనలో నృసింహ ఆరాధన కూడా ప్రధానంగా కనబడుతుంది. ఒక కోరికలు తీరడానికో, భయం పోవడానికో, ఆరోగ్యం కోసమే మాత్రమే నృసింహ ఉపాసన కాదు. ఆత్మస్వరూపుడిగా ఎందుకు చెప్పారంటే, యోగులైనటువంటి వారు, సన్యాసులైన వారు, సాధువులైన వారు, జగద్గురువులైనటువంటి వారు కూడా నృసింహ ఉపాసన చేస్తారు. మీరు ఆదిశంకర భగవత్పాదుల వారి గురించి ఆలోచించినప్పటికీ కూడా వారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రాశారు. అంటే వైరాగ్య సంపన్నులకు కూడా ఆత్మసాక్షాత్కార సందర్భంలో ఆత్మావలోకనం చేసి అంతర్దృష్టి చూసేవారికి పరమాత్మ స్వరూపంగా మనకి నృసింహస్వామి దర్శనమిస్తారు. కనుక భాగవతం మొత్తంలో కూడా ఆత్మస్వరూపంగా నృసింహావతారాన్ని భావన చేయటువంటి ఒక పద్ధతి ఉంది. ఇది ఒక కోణంలో నుంచి చూసే విషయం. అంటే కేవలం కథారూపంగా చూస్తే ఏదో హిరణ్యకశిపుని సంహరించినట్టు, ప్రహ్లాదుని ఉద్ధరించినట్టు కనబడుతుంది, కానీ ఆ ఆత్మజ్ఞానం కోసం. ఎందుకంటే నృసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహిస్తూ ప్రహ్లాదుడికి ఉపదేశం చేస్తారు. ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞానోపదేశం చేస్తూ, నాయన ధర్మంగా ప్రజల్ని పరిపాలించు, తత్వ విషయాన్ని ఆలోచించు, దీర్ఘకాలం భూమిని పరిపాలించు, ఆ తర్వాత ఆత్మలో నన్ను దర్శనం చేసుకొని నీ ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత నువ్వు వైకుంఠానికి వస్తావు అని చెప్పి అనుగ్రహించినటువంటి రూపం. కనుక తాత్వికులైన వాళ్ళు తత్వదర్శనం చేసే విషయంలో కూడా ఆత్మస్వరూపుడిగా నృసింహస్వామిని భావన చేస్తారు. కనుక శ్రీమద్భాగవతంలో ఈ నృసింహ అవతార ఘట్టాన్ని కూడా ఆత్మస్వరూప అన్వేషణ చేసేవారు ఆత్మావలోకనం కోసం ఆ నృసింహ ఉపాసనాపరంగా ఆత్మ దర్శనంగా మనకి భావన చేయడం జరుగుతుంది. గురుగారు, మరి ఈ దశావతారాలలో నృసింహ అవతారం చాలా గొప్పది అని చెప్తారు, ఎందుకని? మామూలుగా భగవంతుడి యొక్క అవతారాల్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే, ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క అవతారం ఎత్తినట్టుగా మనకు కనబడుతుంది. నృసింహావతారంలో విశేషం ఏంటంటే, ఎంత ఆవేశంగా కనబడుతుందో అవతారము అంత ప్రసన్నంగా కనబడుతుంది. అందుకనే మనకు నృసింహ రూపాల్లో ఆలోచించినప్పుడు ఉగ్ర నృసింహుడు, జ్వాలా నృసింహుడు, ఆ కరుణా నృసింహుడు, యోగ నృసింహుడు అనేటువంటి రూపాలు మనకు కనబడతాయి. అంటే ఉపాసనాపరంగా ఆలోచించినప్పుడు నృసింహస్వామి ఒక భాగంగా ఉంటారు. ప్రహ్లాదుని అనుగ్రహించినప్పుడు ఒక రకంగా ఉంటాడు, హిరణ్యకశిపుని సంహరించినప్పుడు ఒక రకంగా భావన చేస్తాడు, సమస్తమైనటువంటి దేవతలు భయంతో స్తోత్రం చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇక్కడ ఈ నృసింహావతారంలో ఉండే విశేషం ఏంటంటే, హరిహరుల యొక్క సమాహార రూపంగా చెప్పబడింది. మీరు కేవలం భాగవతం కాకుండా భాగవతంతో పాటు నృసింహ పురాణము, శివపురాణాన్ని కూడా కలిపి అనుసంధానం చేసుకుంటే నృసింహావతారానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత కనబడుతుంది. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని నానా ఇబ్బందులు పెడుతున్నాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు బాగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విష్ణుమూర్తి వైకుంఠంలో ఆలోచిస్తున్నట్ట, ఎట్లా రావాలి. ఇంతట్లో బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాలు గుర్తొచ్చినాయి.
ఏ అవతారంలో కూడా ఇంత ఇరుకు సమస్య లేనటువంటి విష్ణుమూర్తికి ఇంత సమస్య రానటువంటి జటిలమైన పరిస్థితి వచ్చింది నృసింహావతార విషయంలో. ఎందుకంటే ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు. గాలి వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, మానవుడి చేత కానీ, దేవుడి చేత కానీ, రాక్షసుల చేత కానీ, జంతువు చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడా కూడా మరణం రానటువంటి అనేక వరాలు ఒకే చోట బ్రహ్మగారి ద్వారా పొంది సిద్ధంగా ఉన్నాడు. ఇక నాకు మరణం లేదు అనుకొని నిలబడి విర్రవీగుతున్నాడు హిరణ్యకశిపుడు. అటువంటి హిరణ్యకశిపుడిని సంవరించడానికి, భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి ఒక పక్కన భక్తపరాధీనత, ఒక పక్కన బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరాన్ని గౌరవంగా దాన్ని జరిగేటట్టు చూడాలి, హిరణ్యకశిపుడిని శిక్షించాలి. ఇన్ని భావాలు పెట్టుకొని విష్ణుమూర్తి ఆలోచిస్తుంటే అప్పుడు కోపం రావటం లేదుట. ఎందుకు కోపం రాలేదు అంటే, భాగవతంలో శివపురాణంలో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వైకుంఠంలో కూర్చుండే నారాయణమూర్తికి ఎందుకు కోపం రాలేదంటే, జయ విజయులకి శాపం వచ్చింది. సనక సనందనాథులు శాపం పెట్టారు. ఏమని, మీరు వైకుంఠం నుంచి భ్రష్టులు అయిపోతారు, భూమి మీద 3 జన్మలు ఎత్తుతారు రాక్షసులు. కానీ ఆ 3 జన్మలు భూమి మీద ఎత్తేటువంటి మొట్టమొదటి జన్మే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. జయ విజయులు ఇద్దరు కూడా తాజాగా భూమి మీద పడ్డటువంటి జన్మ అది. నిన్నటిదాకా తన కాపలాలో ఉండేటువంటి ఈ జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వచ్చారు. అప్పటికే హిరణ్యకశిపుడు వాడు విజయుడు, వాడు చనిపోయాడు. మిగిలింది జయుడు మిగిలాడు. నిన్నటిదాకా అంగరక్షకుడుగా ఉన్నవాడు ఇప్పుడు వాడు శత్రువు ఎట్లా అవుతాడు, వీడిని ఎట్లా చంపాలి అని ఆలోచిస్తున్నారట విష్ణుమూర్తి. అట్లా ఆలోచిస్తుంటే ఈయన కోపం రాకపోతే అప్పుడు శంకరుడు రుద్రాంశ వచ్చి ఆ విష్ణుమూర్తిలో చేరిందట. ఆ ఉగ్రమైనటువంటి రుద్రుడు యొక్క రూపం అంతా కూడా రుద్ర చైతన్యం ఆయనలో రావడం వల్ల ఆయన ఉగ్ర రూపంతో అవతరించవలసి వచ్చింది. కనుక ఇన్ని అవతారాల్లోకి నృసింహావతారం విశేషంగా ఎందుకు చెప్తారంటే, అది ఉన్న సమయం తక్కువైనప్పటికి కూడా, ఇప్పుడు రామావతారం కృష్ణావతారం చాలా సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా భూమి మీద ఆ అవతారాన్ని ఉపసంహరించిన సమయం తక్కువ, ఉన్న సమయం తక్కువ, ఉపసంహరించింది వెంటనే. కనుక అయినప్పటికి కూడా ఉపాసనాపరంగా నృసింహస్వామి గొప్పవారు. ఎందుకంటే శివ కేశవుల యొక్క సమాహార రూపంగా ఆయన వచ్చారు. అంటే అందులో ఉండే విష్ణుమూర్తి సాధారణంగా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్నంగా ఉండేటువంటి విష్ణుమూర్తిలో ఆ ఉగ్రత్వం రానిది, ఆ రూపం రాదు. కనుక ఈ బ్రహ్మగారి ఇచ్చిన వరాన్ని నిర్ణయం చేసి సత్యం చేస్తూ, అందుకనే సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని చెప్తారు భాగవతంలో. అంటే బ్రహ్మగారి ఇచ్చిన వరాన్ని సత్యం చేయడానికి, హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, ప్రహ్లాదుడు ఏమన్నాడు, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసినా అందందేగలడు. పరమాత్మని సంకటంలో పెట్టాడు. ఎక్కడ చూసినా పరమాత్మ ఉంటాడయా, ఎక్కడైనా పరమాత్మ దొరుకుతాడు అని చెప్పాడు. అట్లా ఎక్కడైనా పరమాత్మ ఉంటాడని అంటే, ఎక్కడైనా పరమాత్మ ఉన్నప్పటికి కూడా సర్వవ్యాపకుడు సర్వచైతన్య స్వరూపుడు అయినటువంటి పరమాత్మ స్తంభంలో చూపించమని పరిమితమైన ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు హిరణ్యకశిపుడు. అందుకని స్తంభంలో నుంచి ఉద్భవించిన స్వామి ప్రత్యేకంగా ఇటు దుష్ట శిక్షణే కాకుండా శిష్ట రక్షణ కూడా. అందుకనే నృసింహస్వామిని స్తోత్రం చేసేటప్పుడు ప్రహ్లాద వరద గోవింద అని అంటారు. భగవంతుడిని కేవలం నృసింహస్వామిని మామూలుగా ఏమంటారు, రావణారి అంటారు రామచంద్రమూర్తిని, అట్లాగే మురారి అంటారు విష్ణుమూర్తిని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రహ్లాదుడిని రక్షించిన వాడా అన్నాడు. అంటే వరద రూపంగా చెప్తారు, ఇక్కడ అనుగ్రహ రూపంగా నృసింహస్వామిని గురించి చెప్పారు. కనుక ప్రహ్లాద వరదుడిగా చెప్పబడినటువంటి నృసింహస్వామి యొక్క అవతారం చాలా విశేషమైనది. ఇది ఉపాసనకి అనుగ్రహానికి కూడా చాలా విశేషమైనది. కనుక ఆరోగ్యానికి, చైతన్యానికి, జ్ఞాపక శక్తి కూడా నృసింహస్వామి అవతారం చాలా గొప్పది. కనుక ఈ భగవంతుడి యొక్క దశావతారాలు, ప్రధానంగా చెప్పబడేటువంటి దశావతారాల్లో నృసింహస్వామి చాలా విశేషమైన అవతారం. ఈ నృసింహస్వామి ఈ నృసింహ జయంతి రోజున, వైశాఖ మాసంలో ఉండేటువంటి నృసింహ జయంతి రోజున విశేషంగా భగవంతుడిని స్తోత్రం చేసి ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని కనుక స్మరించినట్లయితే జన్మరాహిత్యం కలుగుతుంది, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతున్నారు. అటువంటి నృసింహస్వామి యొక్క ప్రహ్లాద వరదుడైనటువంటి నృసింహస్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిద్దాం. సాధారణంగా పరమాత్మ యొక్క రూపాలు, అవతారాల్లో అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి పరశురాముల వారి అవతారం చూద్దాం. అది ఆవేశ అవతారం అన్నారు. అంటే ఆవేశంగా అప్పుడు క్షత్రియులు, దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ కూడా క్షత్రియ కుటుంబాల్లో జన్మిస్తే వాళ్ళని సంహరించడానికి ఆ పరశురాముల్లో ప్రవేశించాడు విష్ణుమూర్తి. విష్ణు చైతన్యం పరశురాముల్లో ప్రవేశించి ఆ పరశురాముడి ద్వారా ఆ దుష్ట శిక్షణ అనేటువంటిది చేయడం జరిగింది. కానీ ఇక్కడ నృసింహస్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పక్కన ప్రహ్లాదుని అనుగ్రహించడం,
అంటే హిరణ్యకశిపుడు అనేక బాధలు పెడుతున్నట్ట, రకరకాల బాధలు పెడుతున్నప్పటికి కూడా ప్రహ్లాదుడు ఆ నారాయణమూర్తి, వైకుంఠ నారాయణమూర్తినే తలుచుకుంటూ ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటున్నట్ట. ఎటువంటి ప్రమాదం లేనటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి పరోక్షంగా అనేక శిక్షలు వేశాట హిరణ్యకశిపుడు. ఏది, తన యొక్క రాక్షస సైన్యం ద్వారా ఇతన్ని చంపి తీసుకురమ్మని పంపించేస్తాడు. నూనెలో ఉడికించారు, సముద్రంలో పడవేశారు, ఏనుగులతో తొక్కిచ్చారు, విషసర్పాలతో కరిపించారు, పర్వతాల నుంచి కింద వేయించారు. ఎన్ని వేసినా కూడా అతనికి ప్రమాదం రాలేదట. పరోక్షంగా ఎంతమంది ఎన్ని శిక్షలు వేస్తున్నా పరోక్షంగా ఇతనికి ప్రమాదం రావడం లేదని తానే కత్తి దూసి సంహరించడానికి ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. అంతవరకు మహావిష్ణువు పరోక్షంగా ప్రహ్లాదుణ్ణి రక్షిస్తున్నటువంటి మహావిష్ణువు అయ్యయ్యో ఎక్కడ పిల్లవాడిని చంపేస్తాడో అని భయపడిపోయి వచ్చాట. 5 ఏళ్ల పిల్లవాడికి ఇంత ప్రమాదం జరుగుతోంది, ఈ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు వీడు ఏం చేస్తాడో అప్పుడే కత్తి తీశాడు చంపడానికని అప్పుడు ఆవేశంగా వచ్చారు కనుక దీన్ని ఆవేశావతారమే కాకుండా ప్రకటావతారం కూడా చెప్తారు. ఈ నృసింహావతారం భాగవతంలో అనేకమైనటువంటి కోణాల నుంచి ఆలోచించినట్లయితే భక్తుల్ని అనుగ్రహించడమే కాకుండా దుష్ట శిక్షణ కూడా చేసి జ్ఞానాన్ని కూడా ఉపదేశించినటువంటి తత్వం మనకు కనబడుతుంది. అందుకనే యోగ నృసింహస్వామి అన్నారు. యోగానందుడు అంటారు నృసింహస్వామికి చెప్పేటప్పుడు, యోగానంద నృసింహుడు అంటారు. మనకి వేదాద్రి అనేటువంటి క్షేత్రం ఉంది, కృష్ణానది ఒడ్డున వేదాద్రి అనే క్షేత్రం. అక్కడ నృసింహస్వామి తపస్సు చేసుకుంటున్నట్టుగా ధ్యానమగ్నుడుగా ఉంటాడు. యోగానంద నృసింహుడు ఆయన చాలా వేదాద్రి అనేటువంటి క్షేత్రంలో. అదే మీరు అహోబిలంలోకి వెళ్ళేటప్పటికి చాలా ఉగ్రంగా ఉంటారు. అగ్నిలింగం, జ్వాలాలింగము, జ్వాలా స్తంభము అన్నీ రకాలుగా కనబడతాయి. కానీ నృసింహస్వామి యొక్క అవతారంలో భాగవతంలో చెప్పినంత వరకు ఏంటంటే భక్తపరాధీనుడైన భగవంతుడు ఆపన్నుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి, వరదుడు రక్షించడానికి ఆ సమయంలో అవతరించారు. ఇక్కడ 2 ప్రయోజనాల్ని సాధించారట. ఒకటి, సనక సనందనాదుల యొక్క శాపం చేత అందరి చేత నిందించబడుతున్నటువంటి తన భక్తుడైనటువంటి, తన ఏకాంత భక్తుడైనటువంటి జయుడికి ఒక జన్మని తగ్గిద్దామని వచ్చారట. అంటే హిరణ్యకశిపుని సంహరిస్తే ఆ జన్మ ఒక జన్మ అయిపోతుంది, 3 జన్మల్లో ఒక జన్మ అయిపోతుంది కదా, మొదటి జన్మ అయిపోతుందనే ఒక కారణం. సాత్విక భక్తుడు, ఏకాంత భక్తుడైనటువంటి ప్రహ్లాదుని అనుగ్రహిద్దామని వచ్చారట. ఇంకొక అందం ఏంటంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆ వరాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వచ్చారట. అంటే మానవ రూపంలో రాకూడదు, దేవ రూపంలో రాకూడదు, మృగ రూపంలో రాకూడదు, పగలు కాదు, సాయంకాలం కాదు, సంధ్యా సమయంలో రావాలి అని బ్రహ్మగారి వరం అంతా కూడా లిస్ట్ అంతా దగ్గరలో పెట్టుకొని వాటన్నిటికీ దూరంగా పరమాత్మ అవతరించి చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా వచ్చిన ఏకైక అవతారం. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి వైకుంఠంలో గరుకుమంతుడి మించి నేల మీదకి వచ్చేసారన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారట, ఆయన చాలా జాగ్రత్తగా వచ్చారన్నారు. ఇంకో అందం ఏంటంటే ఆ హిరణ్యకశిపుడిని ఒళ్ళో పెట్టుకొని సంహరించారట. ఏ అవతారంలో కూడా మనకి ఒక్క మధుకైటబుల్ని సంహరించినప్పుడు మాత్రమే మహావిష్ణువు 2 రాక్షసుల్ని ఒళ్ళో పెట్టుకున్నట్టు ఉంటుంది. కానీ ఒడిలో పూర్తిగా వేసుకొని అతని శరీరాన్ని చీల్చి తాను అంతకుముందు ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా వెతుక్కున్నారన్నారు. హిరణ్యాక్షుడిని సంహరించినప్పుడు మహావిష్ణువు యజ్ఞవరాహస్వామి రూపంలో వచ్చి సంహరించిన తర్వాత తన తమ్ముడిని సంహరించినటువంటి ఆ మహావిష్ణువుని సంహరించాలని చెప్పి అతన్ని ఎదిరించి ఓడించాలని చెప్పి ఈ హిరణ్యకశిపుడు బయలుదేరి ముల్లోకాలు వెతికి వైకుంఠానికి కూడా వెళ్ళాట. ఈ దుర్మార్గుడు ఏ తప్పు చేయకుండా వీడిని ఎట్టా చంపుతాను, వీడి పాపం పండాలని చెప్పి విష్ణుమూర్తి అక్కడి నుంచి మాయమయ్యాట. అన్ని లోకాలు తిరుగుతుంటే వెంటబడుతున్నాడు, వస్తున్నాడు. చివరికి అతనికి నాసికారంధ్రంలో ముక్కులో నుంచి లోపలికి వెళ్ళారట ఎవరు, మహావిష్ణువు. వెళ్ళి హిరణ్యకశిపుడు లోపలే దాక్కున్నాడు. అన్ని లోకాల్లో సమస్త బ్రహ్మాండాలు వెతికినటువంటి ఆ హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి లేడు అని నిర్ణయం వచ్చింది. కానీ కొడుకు విష్ణుమూర్తిని తలుచుకుంటే ఆశ్చర్యం వేసి ఆ విష్ణుమూర్తిని ఎదురు చూడాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ స్తంభంలో చూపించమన్నారు. కనుక హృదయాన్ని చీల్చిన తర్వాత తాను అంతకుముందు నాసికారంధ్రం నుంచి వచ్చి ఏ హిరణ్యకశిపుడి శరీరంలో దాక్కున్నారో ఆ ప్రదేశాన్ని కూడా వెతుక్కుంటున్నట్టుగా చీల్చారట. అంతరాల్ని చీల్చి మెడలో వేసుకున్నారన్నారు. కనుక ఇదొక అద్భుతమైనటువంటి, ప్రసన్నమైనటువంటి, అనుగ్రహ రూపకమైనటువంటి, బయటికి ఉగ్రంగా కనిపించి లోపల ప్రసన్నంగా ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి నృసింహమే శ్రీ నృసింహ ఆవిర్భావం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటిది. ఈ సందర్భాన్ని తలుచుకుంటేట మనకి భయం ఉండదట. భయాన్ని పరమాత్మ తొలగిస్తారట. శత్రు భయం నుంచి చాలా దూరం చేస్తారట. ఆరోగ్యము, మేధాశక్తి కూడా కలుగుతుందన్నారు. అటువంటి నృసింహస్వామి యొక్క అనేక రూపాలని మన్ని అనుగ్రహించుగాక. గురుగారు, నృసింహస్వామి సంధ్యా సమయంలో
స్తంభంలో నుంచి ఉద్భవించారు కదా, ఇలా స్తంభం నుంచే ఉద్భవించడానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా పరమాత్మ ఎక్కడ అవతరించాలనేటువంటి నిర్ణయంతో వైకుంఠం వదిలిపెట్టి రాలా. కానీ ఈ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు ఏంటంటే, ఎక్కడున్నాడురా నీవాడు, నీ దేవుడు ఎక్కడున్నాడురా అని పది గర్తించి అడిగితే, ఇక్కడ అక్కడ ఏం చెప్పమంటావు, అంతటా ఉన్నాడు అన్నాడు. అంటే ఎక్కడ ఉంటాడు అంటే, ఇక్కడ ఉంటాడు ఇక్కడ లేడని నేను చెప్పలేను, నేను అంతటా భగవంతుడిని చూస్తున్నాను అన్నాడు. నేను ఎక్కడ పడితే అక్కడ భగవంతుడిని చూస్తున్నాను, నీలో చూస్తున్నాను, నాలో చూస్తున్నాను, ఎదురుగా అందరిలో చూస్తున్నాను అన్నాడు. ఇది పరిహాసంగా భావన చేస్తూ, చిన్నపిల్లవాడి మాటగా భావన చేస్తూ, అప్పుడు ఇందుగలడందు లేడను సందేహం వలదనే మాట ఉంది కదా, అదే విషయంలో ఇక్కడ ఉంటాడు ఇక్కడ లేడనేది లేదురా నాయనా, అంతటా ఉంటాడంటే కొంచెం పరిహాసంగా అడిగాడు, ఈ స్తంభంలో ఉంటావా? ఇప్పుడు నృసింహస్వామి ఆవిర్భావానికి కారణంగా హిరణ్యకశిపుడు అడగడంలో ఆశ్చర్యం ఏంటంటే, ఆ నిర్జీవమైనటువంటి స్తంభాన్ని చూసి ఇందులో భగవంతుడు ఉంటాడా అని అడిగాడు. ఆయన అడిగినందుకు అక్కడికి వచ్చాడు. ఇందుకనే వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, శ్రీధర స్వామి వారు భాగవతానికి వ్యాఖ్యానం చేస్తూ, ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి నన్ను రమ్మంటాడో, ఎక్కడ నన్ను చూపెట్టమంటాడో అని అంతటా ఉన్నట్టు. సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఆ గూట్లో, కిటికీలో, అవతల దూలాల్లో, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నట్టు. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి నేను రావడానికి సిద్ధపడాలి కనుక, యథార్థంగా సర్వాంతర్యాయమైన తాను ఎక్కడి నుంచి అయినా రావడానికి సిద్ధపడ్డాడు కనుక, అప్పుడు తన యొక్క చేతితో పిడికిలితో స్తంభాన్ని కొట్టాడు కనుక, ఈ స్తంభంలో కనుక నువ్వు చూపించకపోతే నీ తలకాయ తీసేస్తానన్నాడు. భక్తపరాధీనుడైన భగవంతుడు భక్తుణ్ణి అనుగ్రహించడానికి మాత్రమే స్తంభం నుంచి వచ్చారు. స్తంభం నుంచి రావాల్సినటువంటి అగత్యం ఆయనకి ఏం లేదు. ఎదురుగా నేరుగా వచ్చేయచ్చు, గరుకుమంతుడి మీద వచ్చి అక్కడ వాలిపోవచ్చు స్వామి. కానీ ఎందుకు వచ్చాడంటే, సంకల్పపూర్వకంగా హిరణ్యకశిపుడు స్తంభాన్ని భేదించి, ఈ స్తంభంలో గనక నువ్వు చూపించకపోతే నీ తలకాయ నరికేసి స్తంభానికి కట్టేస్తానన్నాడు. వాడి కోరికని ప్రకారమే వచ్చారు కానీ స్తంభంలో నుంచి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. స్తంభంలోంచి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉందండి ఇక్కడ. ఆయన ఎట్లా వచ్చారటంటే, ముందు ఆకారంతో రాలేదట, శబ్దంగా వచ్చారట. అందుకనే నృసింహస్వామిని శబ్దబ్రహ్మ అన్నారు. ఒక రకమైనటువంటి ధ్వని చేస్తూ వచ్చారట. మొట్టమొదట కాంతి వచ్చిందట, స్తంభము చీలిపోయింది, స్తంభంలో నుంచి కళ్ళు మిరమిల్ట్లు గొలిపేటట్లుగా, కళ్ళు పూడుకుపోయేటట్లుగా, కళ్ళ ముందు ఏమీ కనపడకుండా కోటి సూర్య భాసమానమైనటువంటి ఒక తేజస్సు స్వామిది స్తంభంలో వచ్చిందట. అప్పుడు వెతుకుతున్నట్ట హిరణ్యకశిపుడు, వచ్చాడా అని. ఆ తర్వాత ధ్వని వచ్చిందట. మొదలు కాంతి వచ్చింది, తర్వాత ధ్వని వచ్చింది, ఆ తర్వాతే మనకి స్వామి ప్రత్యక్షమయ్యారనే విషయం పడుతుంది. కనుక మీరు అహోబిల క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అహోబల అనేటువంటిది అక్కడ పదం కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, పరమాత్మ ఒక ధ్వని రూపంలో వచ్చారు, అదే ప్రణవ ధ్వనిగా వచ్చిందన్నారు. కనుక మానవులకు సహజంగా కనబడేటువంటి ఆకారమే కాకుండా నిరాకార పరబ్రహ్మ చైతన్యంగా పరమాత్మ వచ్చారు. కనుక హిరణ్యకశిపుడి కోరిక తీర్చడానికి వాడు అడిగిన దాంట్లో నుంచే తాను రావాలి. కనుక ఇందులో ఉంటాడా అంటే అందులో ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పాడు. కనుక ఇటు భక్తుడు ఆ నమ్మకం కోసం అడిగినటువంటి హిరణ్యకశిపుడి యొక్క ఇద్దరి కోరికని తీర్చడానికి ప్రత్యేకంగా ఏ అవతారంలో లేనటువంటి విశేషంగా స్తంభాన్ని చీల్చుకొని స్వామి రావడం అనేది నృసింహస్వామి యొక్క అవతార వైచిత్ర్యము. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.